పీఎం సమ్మాన్ నిధి, కిసాన్ కార్డ్ అంటే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఎలాగైతే ఇస్తుందో, అలాగే రైతులకి కేంద్ర ప్రభుత్వం గూడా ఒక కిసాన్ నిధి అంటే రైతులకు భరోసాగా కొంత అమౌంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆ సందర్భంగా అంటే ఆ అమౌంట్ రావడానికి ఏం చేసుండాలి? ఎలా చేయాలి? ఆ ప్రాసెస్ ఏంటి? యాక్చువల్‌గా నిన్న ఆగస్టు 2 తారీఖు నిన్ననే ఆహ్, చాలా అకౌంట్‌లో పడింది. అయితే కొంతమంది దాన్ని అప్లై చేసుకోలేక దానికి అర్హులు ఎలా అనేది తెలుసుకోలే ప్రయత్నంలో అంత విఫలమై వెనకాల ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది. సో, అట్లా ఈ ఏదైతే దీనికి సంబంధించి ఆహ్, ఈ పీఎం కిసాన్ నిధి నుంచి మనకు అమౌంట్ ఎలా తీసుకోవాలనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. యాక్చువల్‌గా మనకు ఈ జనరల్‌గా మనకు రైతు భరోసా అనేది ఇక్కడ తెలంగాణలో సో, ఎకరాకు ఇంత అని జెప్పేసి, అలాగే గుంటలకు ఇంత అని జెప్పేసి అట్లా డివైడెడ్‌గా వస్తుంది. అయితే ఈ పీఎం కిసాన్ నిధి నుంచి ఎట్లుంటదంటే, నీకు 10 ఎకరాలున్న అంతే అమౌంట్ ఉంటది. 10 గుంటలున్న అంతే అమౌంట్ ఉంటది. ఆ రకమైన అమౌంట్ వస్తుంటది. సో, అసలు ఫస్ట్ ఈ పీఎం కిసాన్ నిధి ఎట్లా మనం అప్లై చేసుకోవాలి, ఎలా చూసుకోవాలనే దాని పైన ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. సో, మనం ముందు ఒకసారి పీఎం సమ్మాన్ నిధి అని మనం గూగుల్‌లో టైప్ చేస్తే గనక అందులో మనకి ఇందులో సెకండ్ ఆప్షన్ ఉంటది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. దీన్ని క్లిక్ చేసుకోవాలి మనము. క్లిక్ చేసిన తర్వాత మనకిక్కడ రైట్ సైడ్ మనకిక్కడ ఒక ఫోటో వచ్చేస్తుంది. దాన్ని ఇక్కడ మనకు క్లోజ్ చేస్తే సరిపోద్ది. మనకు రైట్ సైడ్‌లో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఈకేవైసీ నోన్ యువర్ స్టేటస్. ఒకవేళ అప్లై చేసుకొని ఉంటేనేమో నోన్ యువర్ స్టేటస్‌కెళ్ళి మీరు క్లిక్ చేసుకొని ఆ ప్రాసెస్ చూసుకోవాల్సి ఉంటది. ఈకేవైసీ చేయని వాళ్ళు ఉంటే చేసుకోవడానికి అదొక ఆప్షన్ ఇచ్చారు. అయితే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు జనరల్‌గా ప్రతి ఊర్లో ప్రతి గ్రామానికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అగ్రికల్చర్ ఏఈఓ లోకల్ క్లస్టర్స్ ఉంటారు కదా! వాళ్ళ ద్వారా ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెప్తా ఉన్నారు. అంటే మనకు ఈ ప్రాసెస్ ఎలా అంటే మనకు కిసాన్ కార్డ్ అని ఓవరాల్‌గా భూమికి సంబంధించి ఎలాంటి పథకం ఉన్నా, ఆ పథకానికి సంబంధించి అర్హులుగా ఉండాలంటే ఈ కిసాన్ కార్డ్ అనేది మేజర్‌గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుర్రు. అటు రాష్ట్రానికి, ఇటు కేంద్రానికి 2 వైపులా కలిపి ఈ కిసాన్ కార్డ్ అనేది తయారు చేసే ప్రయత్నం చేశారు. ఇది 14 అంకెలుగా ఉంటదనమాట. సో, అయితే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్‌కెళ్ళిపోతాం. ఒకవేళ అప్లై చేసుకున్న వాళ్ళు. మనము యాక్చువల్‌గా మేజర్‌గా చెప్పేదేంటంటే ఆ పథకానికి అర్హులుగా కానటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ అర్హులు ఎలా అవ్వాలనేది మనం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాము. అందులో భాగంగానే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్‌కెళ్ళాలి మనం. అందులో ఎళ్ళిన తర్వాత ఆధార్ నంబర్ ఇక్కడ పర్టిక్యులర్‌గా గుర్తుపెట్టుకోవాలి. మనకిక్కడ ఆధార్ నంబరు, ఎంటర్ మొబైల్ నంబరు, స్టేట్ ఉంటది. ఈ ఆధార్ నంబర్ అనేది ఖచ్చితంగా మొబైల్ లింక్డ్ అంటే ఆధార్‌కి మొబైల్ లింక్ అయి ఉండాలి ఖచ్చితంగా. సో, అది చూసుకొని ఉండాలి మనం ఖచ్చితంగా. మనకెట్లా అంటే కొన్ని సందర్భాల్లో 2 సిమ్‌లు ఉన్న వాళ్ళకి ఏముంటదంటే ఫస్ట్ నంబర్ ఒకటి ఆధార్ నంబర్‌కి లింక్ అయి ఉంటది. ఇంకో నంబర్ లింక్ అవ్వకుండా ఉంటది. సో, ఫస్ట్ నంబర్‌కి ఒకవేళ మనకు ఓటీపీ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి దాన్ని ఖచ్చితంగా మీరు ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మొబైల్‌కి రీచార్జ్ చేసుకొని ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే రీచార్జ్ ఉంటే దానికి మెసేజ్ వస్తది కాబట్టి. సో, ఆ రకంగా ఇక్కడ మనం ఒక ఆధార్ నంబర్ ఎంట్రీ చేసినామంటే ఫస్ట్ మనం ఆధార్ నంబర్ ఎంట్రీ చేయాలి ఇక్కడ. వేసిన తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాప్చా ఉంటది. క్యాప్చా కూడా చాలా జాగ్రత్తగా కొట్టాల్సి ఉంటది. కొంచెం అటు ఇటు అనేది మళ్ళీ రాదు. మళ్ళీ చేసుకోవాల్సొస్తది. గెట్ ఓటీపీ కొడితే మనకు నెట్ స్లో ఉంది. అందుకే కొంచెం
సర్వర్ అవైలబుల్ అని చూస్తుంది. సో మళ్ళీ ఒకసారి కూడా సర్వర్ ఇబ్బంది ఉంటే మనకు కష్టం అయితే తీసుకుంటే ఒకసారి ప్రయత్నం చేయాలి. సో యాక్చువల్లీ ఇన్వాలిడ్ ఆధార్ నెంబర్ అని చూస్తాం. సో ఒకసారి ఆధార్ నెంబర్ కొట్టే ప్రయత్నం చేద్దాం. స్విచ్ సో మనం ఇక్కడ చూసుకుంటే యువర్ ఫార్మర్ ఐడి నాట్ జనరేటెడ్, ప్లీజ్ జనరేట్ యువర్ ఫార్మర్ ఐడి ఎస్ స్టేట్ పోర్టల్ అని చూస్తుంది. ఇది ఎందుకు చూపిస్తుంది మనకు అంటే ఈ స్టేట్ పోర్టల్ ఏదైతే ఉందో మన పిఎం సంబంధికి సంబంధించి దీనికి అనుకూలంగా ఉన్నది మన రాష్ట్ర పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకా మనది అప్డేట్ కాలేదని చూస్తుంది. ఏదైతే పిఎం కిసాన్ కార్డు అన్నామో ఆ పిఎం కిసాన్ కార్డులో ఇటు తెలంగాణకు సంబంధించి అటు కేంద్రానికి సంబంధించి రెండు వైపుల సంబంధించిన వాళ్ళకు రెండు వైపులుగా ఉండే డీటెయిల్స్ని అందులో పొందుపరిచి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందుకే మనకి ఇక్కడ ఫార్మర్ ఐడి స్టేట్ పోర్టల్ అవ్వలేదు, ఒకసారి చూడండి అని చెప్తుంది అనమాట. సో ఏదైతే ప్లీజ్ జనరేట్ యువర్ ఫార్మర్ ఐడి స్టేట్ పోర్టల్ ఉంది అయితే మనకి ఇంకా కేంద్రం నుంచి తెలంగాణ స్టేట్కి పోర్టల్ అనేది ఇంకా రాలేదు కాబట్టి మనకు ఆన్లైన్లో కూడా ఎక్కడ కూడా ఈ స్టేట్ పోర్టల్ అనేది చూపించదు. అట్ ద సేమ్ టైం ఇది ఒక మహారాష్ట్ర ఇంకొక 2 రాష్ట్రాల్లో మాత్రమే స్టేట్ పోర్టల్లో కూడా అవకాశం ఇది ఉంది. జనరల్గా మనం అప్లికేట్ చేసుకోవాలంటే ఆన్లైన్ అసలు కుదరదు. సో దీనికి మనకు అదనంగా మనకున్న ఒక అవకాశం ఏంటంటే మన గ్రామంలో ఉన్న ఏదైతే అగ్రికల్చర్ ఏఈఓస్ ఉంటారు కదా, క్లస్టర్ ఏఈఓస్ అని ఉంటారు, ప్రతి గ్రామానికి ఒక ఏఈఓ నియమించుంటారు. ఇదివరకు నాకు తెలిసి కిసాన్ కార్డు అప్లై చేయాలని చెప్పేసి అందరూ అక్కడికి ఊరికి వచ్చి అంటే మన గ్రామాలకు మన గ్రామ పంచాయతీల దగ్గరకు వచ్చి ఆధార్ లింకులు మొబైల్ నెంబరు అలాగే భూమి పాస్బుక్ జిరాక్స్ ఒకటి ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకురామని చెప్పి ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీ గ్రామాలకు రాలేదు అంటే కనుక మండల ఆఫీస్లో మనకు అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటుంది. సో అగ్రికల్చర్ ఏఈఓస్ అక్కడ ఉంటారు అందరు కూడా కాబట్టి ఒకసారి మీరు అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి మండల ఆఫీస్లో మన మండల్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న మండల్ రెవెన్యూ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్లో ఒక భాగమై ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి అగ్రికల్చర్ ఏఈఓని కలిసి మీరు కిసాన్ కార్డుకి అప్లై చేయాలా ఏంటి ప్రాసెస్ అని చెప్పి వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. మీరు ఆధార్ నెంబరు ఆధార్ కార్డు ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ ఉన్న మొబైల్ అలాగే ఈ భూమి పాస్బుక్ జిరాక్స్ ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళిపోయి మీరు ఏఓకి ఇచ్చారంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి అప్లై చేయడానికి ఆప్షన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు మాత్రమే ఎన్యూమరేట్స్గా ఉన్నటువంటి పరిస్థితి. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు దాన్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఈ విషయం పిఎం సమ్మాన్ నిధి నుంచి సంబంధించి 10 ఎకరాలున్నా 10 గుంటలున్నా నాకు ఒకే రకమైన అమౌంట్ వేసే ప్రాసెస్ ఇదంతా. సో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవ్వాలంటే మండల ఆఫీస్లో ఏవో దగ్గరికి వెళ్ళాలి.
ఒకవేళ మీ ఊరికి వచ్చి మీ ఊర్లో ఉన్న ఏఈఓని అడిగి కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి శ్రీకాంత్ కారం ఆఫీషియల్.